హాయ్ అండి. పీతలు తినడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనం ఎక్కడ కరికేస్తుందో చాలా భయంగా ఉంటుంది. చూడండి ఇది ఎలా మెదులుతుందో. ఎందుకంటే మనం చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి పీతల్ని. ఎందుకంటే బతుకున్నప్పుడు తెస్తాం కదా! బతుకున్న పీతలు అయితేనే మనం చేసేటప్పుడు చేస్తేనే మంచిగా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. చచ్చిపోయిన పీతలు కూడా ఉంటాయి. దాంట్లో ఏంటంటే అవి చాలా మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉన్న పీతలు టేస్ట్ అసలు బాగోవనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు చాలా తెలివిగా ఒక వైర్ లాంటిది కట్టారనమాట. నార్మల్‌గా అలా కట్టకపోతే ఏంటంటే నార్మల్‌గా మనం అట్ల ప్యాన్ ఉంటది కదా! దాని మీద నొక్కుకొని మనం కత్తితో కానీ, కొడవలితో కానీ కొట్టేసుకుంటే ఆ లెగ్స్ అనేవి ఊడిపోతాయండి. లేదంటే నార్మల్‌గా ఇలా అయితే చేత్తో తీసేసుకోవచ్చు. ఇక్కడైతే మా అమ్మ చేస్తున్నారు. నాకైతే అసలు పీతలు చేయడం రాదనమాట. లోపల ఆ పార్ట్ కూడా తీసేసుకోవాలండి ఎగ్స్ పార్ట్. సో, చాలా ఈజీగా పీతలు క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మనము చేయడం విధానం అనేది మనకి రావాలి. ఎందుకంటే ఫస్ట్ ఆ లెగ్గలు తీసేస్తే ఏంటంటే ఎవరైనా క్లీన్ చేయొచ్చండి. అవే చాలా కష్టంగా ఉంటాయి. వీటిని కొంతమంది ఎండ్రకాయలు కూడా అని అంటారు. సో, మా అత్తయ్య వాళ్ళ అయితే వీటిలో అయితే అసలు తినరనమాట. ఎండ్రకాయలు అంటారు. మాకైతే మా సైడ్ బాగా తింటారు. మీ సైడ్ తింటారో లేదో కామెంట్ చేయండి. అలాగే మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పీతలైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉంది పీత అనేది. తీయడానికి చాలా కష్టమవుతుంది కదా! సో, దీన్ని 2 ముక్కలు చేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా వండుకోవచ్చు అనమాట. నేను చాలాసార్లు పీతల వీడియో అనేది ఎలా చేయాలో అనేది కర్రీ ఎలా చేయాలో అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.